చిట్వేలు మండలం వెలుగొండలోని గుండాలేశ్వర స్వామి కార్తీక మాసం మొదటి సోమవారం కర్కాటకం రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. సామాన్యంగా భక్తులకు దర్శనం ఇవ్వని గుండాలేశ్వరుడు మొదటి సోమవారం కనబడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురుస్తాయా లేదా, పిల్లలు పుడతారా లేదా అని కర్కాటకం సమీపంలో పూలుంచితే ముంచి ఇస్తే జరుగుతుందని, కత్తిరించి ఇస్తే జరగదని భక్తుల విశ్వాసం. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం పింఛా డ్యాం నుంచి అవుట్ఫ్లో 4730 క్యూసెక్కులు ఉందని ఏఈఈ నాగేంద్ర నాయక్ తెలిపారు. ఇన్ఫ్లో 4113 క్యూసెక్కులు ఉందని తెలిపారు. గేట్ 1 ద్వారా 2520 క్యూసెక్కులు, గేటు 3 ద్వారా 2210 క్యూసెక్కులు సోమవారం విడుదల చేశామని తెలిపారు. దీని కారణంగా బహుదా నది ఉధృతంగా ప్రవహిస్తుందని ఆయన తెలిపారు. నది పరివాహక ప్రాంతాల లోతట్టు ప్రాంతాల వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో కోడూరు మండలంలోని శివాలయాల హరహర మహాదేవ శంభు శంకర నామంతో మారుమోగాయి. కోడూరు పట్టణంలోనికి మార్కెట్ వీధి వద్ద ఉన్న శివాలయంలో భక్తులు ఉదయాన్నే ఆలయానికి వచ్చి కార్తీక దీపం వెలిగించారు. ఆలయ అర్చకులు స్వామివారి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. కార్తీక మాసం పురస్కరించుకొని ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం మండలంలోని శైవ క్షేత్రాలు శివనార్మణంతో మారుమ్రోగానాయి. నిత్య పూజయ స్వామి కోన, కపర్తీశ్వర స్వామి కోన, జ్యోతి సిద్ధేశ్వర స్వామి ఆలయం, కమ్నులపల్లి నీలకంఠేశ్వర స్వామి ఆలయాలు ఆలయ నిర్వాహకులు పూజలు నిర్వహించారు. మొదటి సోమవారం పురస్కరించి భక్తులు ఆలయాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. కమ్నులపల్లిలోని శ్రీ ఉమాదేవి సహిత నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఉదయం 5 గంటల ద్వాదశి జ్యోతిర్లింగాలతో ఉష్ణోత్తర శివలింగములతో మరియు మహాలింగేశ్వర స్వామి అభిషేకములు, అలంకరణలు, మంత్రపుష్పంతో మహాగణం మంగళ హారతి, తీర్థ ప్రసాదతో వినియోగం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు కోలాటాలు, కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించారు. వచ్చిన భక్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహించే కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకుడు సోమబాబు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.